అంతే పరిస్థితి అంతా గందరగోళం ఉన్నది, ఊరంతా గందరగోళం ఉన్నది. ఇంకెందుకు మొత్తం మంచిగా ఉన్నది, మంచిగున్న సంగతి ఏదో చూపించరాదు మరి. ఇప్పుడు ఎక్కడో నీళ్ళు వచ్చినాయి, బాగా భారితనం, ఇక వాళ్ళకు పింఛన్ల పైసలు బాగా ఇచ్చిర్రు, ఇక అన్ని చేసినట్టు ఏదో ఇచ్చింది ఏదో చూపిస్తే బాగుంటుంది. అందరి పరిస్థితి పక్కకు పెడితే మా రైతులకు ఎక్కడిది ఇప్పుడు దానిక ఆగం ఉండే మందు బత్తలకు బాగా రేటు పెరిగాయి. ఇప్పుడు 3000కి వచ్చాయి, 2000 బత్త 3000కి అయిపోయింది. ఇప్పుడు ఏం చేసినా ఏం దొరికేటట్లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చెరువులన్నీ నింపేది, అప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఇవంతా మంచిగా హాయిగా ధనాశరం అనేది కుంట అనేది బిరువలు నిండినాయి. నీళ్ళే లేవు, ఎక్కడో పాలకుడితే మండలానికే లేవు నీళ్లు. ఎక్కడ ఇప్పుడు కాళేశ్వరం మీకు పనికి వచ్చేదా? కాళేశ్వరం నీళ్ళు వస్తే పాలకుర్తి చెరువులకు వచ్చేది, బొమ్మెర గూడూరు కాట్లు నింపేది, అది ఇటు వచ్చేది. అది బంద్ చేసిండు, అదే కూలిపోయింది, అని బంద్ చేస్తే అది కథమేనా. ఇక అది మనకి వస్తుందా? కేసీఆర్ ఉన్న రోజులు నీళ్ళు వచ్చినాయి, ఇంట్లోకి సుధా మంచిగా వచ్చినాయి. సరే మార్పు అంటే ఇక ఆయన అట్లా చేసిండు, కానీ నేను ఎంత వరకు మంచిగా చేస్తాడు అనుకుని ఒకసారి మార్పు అనేది చూసినాం. మళ్ళనా ఇక మళ్ళీ వచ్చి అడిగినాక చెప్తాం, ఇప్పుడే చెప్పాం. అడిగితే ఏం చెప్తారా? అడిగితే ఇవన్నీ చెప్తాం. ఏమేమంటారు చెప్పు. ఏమంటాం అనేది ఇప్పుడు అన్ని ఏమేమి నడిచింది అనేది అన్ని చెప్తాం. మరి రైతుల పండుగ చేస్తారేందే? రైతుల పండుగ మేము మొత్తం రైతులకు రుణమాఫీలు చేసినామని. రైతుల మాఫీ ఎక్కడ చేసిండు? ఎవరికో కొంచెం తక్కువ నోనికి చేసిండు, 1 లక్ష రూపాయలు లోపు నోని చేసిండు. 2 లక్షలు చేయని చెప్పిండు కదా, 2 లక్షలు తెచ్చిన కదా ఆడనే ఉండే వడ్డీ కట్టాలి. నిన్న ఇప్పుడు మళ్ళీ ఫోన్లు వచ్చినాయి ఆ బ్యాంకు నుండి, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి, ఏమైనా నువ్వు వడ్డీ కడితే నీకు రుణమాఫీ కాలేదు కదా, కట్టాలి అని చెప్తాడు. నెమ్మది మన ఇస్తాయి. ఇప్పుడు నాకు బ్యాంక్ నెంబర్ పీడిస్తూనే ఉన్నారు. నిన్న పోయి బ్యాంకులో వడ్డీ అంతా కట్టినాక సుధా నువ్వు ఈ వడ్డీ కడితే కాదు, మొత్తం ఫ్యానల్ చేయని అంటాడు. అట్లా నార్లు ఇట్లా పోయి ఎండిపోతున్నాయి చూడు. అంత పోయినా కూడా ఎత్తిపోతలేడే. గోదావరిలోకి మొత్తం సంవత్సరానికి పోతున్నాయి నీళ్ళు. సంవత్సరం ఆంధ్రాలో పంపిస్తాడు, చంద్రబాబు నాయుడుకు కంపల్సరీ కావాలని పంపిస్తాడు. ఆయన పాత శిష్యుడు కదా, అందుకోసం ఆయనకి పంపిస్తాడు. మనకు లేకుండా కేసీఆర్ నీళ్ళు వద్దానన్నాడు, ఈయన నీళ్ళు అటు పంపించాలని అంటాడు. మొత్తం ఆంధ్రకే పంపిస్తాడు. ఇంకొక సంవత్సరం ఉంటాడు అనుకుంటా. అంతే డిపాజిట్ చెప్తే అయితే తర్వాత చెప్తే